ఓకే అమ్మా. సో మన వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సో ఐ థింక్ మీలో చాలా మంది అసైన్మెంట్ వర్క్ కంప్లీట్ చేస్తున్నట్టున్నారమ్మా. ఓకే, సో ఏవైతే ఎక్సర్సైజెస్ ఇచ్చామో అవి చాలా వరకు సబ్మిట్ చేస్తున్నారు. అలానే ల్యాబ్ పరంగా అబ్జర్వేషన్ మాత్రం అందరు రాయాల్సిన అవసరం ఉందమ్మా, కొంచెం చూసుకోండి అది. సో ఎందుకంటే ఈ సెమిస్టర్ మనకి ఎక్స్టర్నల్ ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఓకే, కంపల్సరీ మీరు అబ్జర్వేషన్ రికార్డ్ అనేది మీరు దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మనకి కొంచెం పెద్ద ప్రోగ్రామ్స్ కాబట్టి అప్పటికప్పుడు రాయడం చాలా కష్టంగా ఉంటది. అందుకని ఏ వీక్ ఆ వీక్ మీరు కంప్లీట్ చేసుకోండి, రైట్. సో మీరు కంప్లీట్ చేసిన ట్రాక్ చేయడానికి కానీ నేను ప్రతిదానికి ఒక అసైన్మెంట్ మీకు క్రియేట్ చేస్తున్నాను గూగుల్ క్లాస్ రూమ్ లో. అది మన రిఫరెన్స్ కోసం, మన ట్రాకింగ్ కోసం అన్నమాట. అంటే కరెక్ట్ గా మీరు అది కంప్లీట్ చేశారా లేదా తెలియడం కోసం. సో అందుకని మీ అందరికీ చెప్తుంది ఏంటంటే ఏదైతే వర్క్ మీకు అసైన్ చేయబడుతుందో దాన్ని మీరు పెండింగ్ పెట్టుకోకుండా కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెండింగ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఇలా మనకి రోజు రోజుకి అసైన్మెంట్స్ ఎక్కువయ్యాయి కానీ ఇది ఒక రోజుతో ఆగేది మాత్రం కాదు. ఓకే, సో 1 or 2 అసైన్మెంట్స్ అయితే మనకి అది క్లోజ్ అయ్యే పరిస్థితి కాదు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి ఎప్పటిదాకా ఈ ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి అందుకని కొంచెం ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకోండి, పెండింగ్ మాత్రం ఉంచుకోవద్దు. ఓకే, సో ఇవాళైనా రాయాల్సిందే, రేపైనా రాయాల్సిందే, ఎల్లుండి కాలేజీకి వెళ్ళినా కానీ రాయాల్సిందే. అందుకని అప్పుడు మళ్ళీ హరీబరీగా మేబీ లాస్ట్ మినిట్ లో మనకి క్లాసెస్ ఓపెన్ చేశారనుకోండి, కాలేజ్ ఓపెన్ చేశారనుకోండి, అట్ ద సేమ్ టైం మీకు ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ అని అనౌన్స్ చేశారంటే మాత్రం మీరు కొంచెం ఇబ్బందులు పడతారు. అందుకని ఇచ్చిన వర్క్ ని ఎప్పటికప్పుడు పెండింగ్ చేసుకోండి. దాదాపుగా చాలా మంది సబ్మిట్ చేస్తున్నారు కానీ స్టిల్ ఇంకా కొంతమంది అసైన్మెంట్స్ కూడా ఇంకా సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నానమ్మా, మీ ఫ్రెండ్స్ కనుకుంటే వాళ్ళు కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, రైట్. సో ఖచ్చితంగా అందరైతే కంప్లీట్ చేయాలి, ఎవరు కూడా పెండింగ్ ఉంచుకోవద్దండి. ఓకేనా, రైట్. సో ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. లాస్ట్ క్లాస్ లో మనం ట్రీస్ కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ చూసాము. ఓకే, సో ఎస్పెషల్లీ బైనరీ ట్రీని ఎలా ఉంటుంది, బైనరీ ట్రీని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ మనం ఉపయోగించే 2 టెక్నిక్స్ అవన్నీ కూడా మనం చూడటం జరిగింది. సో ఆ 2 టెక్నిక్స్ లో కూడా ఎస్పెషల్లీ ఏదైతే మనం అరేస్ ద్వారా చేసాము, హియర్ ఇట్ సెల్ఫ్, ఇదే మన క్లాస్ లో మనం చూసింది. సో కనిపిస్తున్న అందరికి స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ షేర్ అయిందా? అందరికి కనిపిస్తుందా? రైట్. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో తీసుకున్న ఎగ్జాంపుల్, ఒక బైనరీ ట్రీని ఇంప్లిమెంట్ చేయడానికి గాను. సో అరేస్ లో అయితే మనం ఈ ఫార్ములాస్ ఉపయోగించాలి. 8th లొకేషన్ లో కనుక మనకి పేరెంట్ ఉంటే 2 I లో లెఫ్ట్ చైల్డ్ ని ప్లేస్ చేయాలి, 2 I + 1 లో రైట్ చైల్డ్. ఓకే, సో ఆ విధంగా మీరు ఫార్ములాస్ అప్లై చేస్తూ మీరు ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో లింక్డ్ లిస్ట్ లో మనం చేసింది ఏంటంటే ప్రతి నోడ్ లో కూడా 3 కాంపోనెంట్స్ ఉండేలాగా చూసుకున్నాం. ఒకటేమో డేటా కోసం, ఒకటి లెఫ్ట్ చైల్డ్ కోసం, ఇంకొకటి రైట్ చైల్డ్ కోసం. ఓకే, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి బైనరీ ట్రీని లింక్డ్ లిస్ట్ ఫార్మాట్ లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ 2 కాన్సెప్ట్స్ మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఒకటేమో అరేస్ ఉపయోగించి మనం చేయడం ఒకటి అను, అండ్ రెండోది లింక్డ్ లిస్ట్ ఉపయోగించి. ఓకే, సో ఐ థింక్ మీ అందరికి కూడా అది క్లియర్ అయింది అనుకుంటాను. మీరు ఎగ్జాంపుల్ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. ఓకే, సో ఇక ఈ రోజు క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో ఈ బైనరీ ట్రీలోనే ఒక కేటగిరీ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో ఇది మనకి సెమిస్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, బైనరీ సెర్చ్ ట్రీ, రైట్. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? యాక్చువల్ గా ఈ బైనరీ ట్రీస్ ఏదైతే మనం చూసామో లాస్ట్ క్లాస్ లో మనం చూసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఈ విధంగా మనం ట్రీస్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బైనరీ ట్రీస్ ని. సో అక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి నోడ్ కి కూడా మాక్సిమం 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు. ఓకే, ఎయిదర్ 0 or 1 or 2 అన్ని చిల్డ్రన్స్ మాత్రమే ఉంటే మనం దాన్ని బైనరీ ట్రీగా కన్సిడర్ చేసాము. అదే విధంగా మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేసాం. ఇకపోతే ఈ బైనరీ సెర్చ్ ట్రీ ఏంటంటే ఈ బైనరీ ట్రీలో మన ఎలిమెంట్స్ ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఒక చిన్న
రూల్ ని మనం ఫాలో అవుతాం. ఓకే, నార్మల్ గా బైనరీ ట్రీలో మనకి ఏం రూల్స్ ఉండవు. ఒకే ఒక కన్స్ట్రెయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ మీద మన కన్స్ట్రెయింట్ ఉండదు. ఎలిమెంట్స్ ని మనం ఎలాగైనా ప్లేస్ చేయొచ్చు. కానీ బైనరీ సెర్చ్ ట్రీలో ఏంటంటే ఇది బైనరీ ట్రీ అంటే చిల్డ్రన్స్ మీద కన్స్ట్రెయింట్ తో పాటుగా ఎలిమెంట్స్ ని ఎలా ప్లేస్ చేయాలో కన్స్ట్రెయింట్ కూడా ఉంటుంది. ఒక చిన్న రూల్ ఒకటి మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఏంటి ఆ రూల్? ఏం రూల్ అప్లై చేస్తే మన బైనరీ ట్రీ అనేది బైనరీ సెర్చ్ ట్రీగా మారింది అనేది ఒకసారి చూద్దాము. సో జనరల్ గా మీరు ఏదన్నా ఎనీ నోడ్, సపోజ్ ఎక్స్ అనేది ట్రీలోని ఏదైనా ఒక నోడ్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనేది ట్రీలోని ఏదైనా ఒక నోడ్ అనుకుంటే దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంటుంది, అలానే రైట్ చైల్డ్ ఉంటుంది. ఓకే, సో దీనికి మళ్ళీ లెఫ్ట్ సబ్ ట్రీ అనుకోండి, ఇదంతా దీని సైడ్, మళ్ళీ దీని సైడ్ చాలా వాల్యూస్ ఉంటాయి, రైట్ సైడ్ చాలా వాల్యూస్ ఉంటాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, రికర్సివ్ గా మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఎనీ నోడ్. ఓకే, సో దానికి లెఫ్ట్ సైడ్ కొన్ని వాల్యూస్ ఉంటాయి, రైట్ సైడ్ కొన్ని వాల్యూస్ ఉంటాయి. రైట్, ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే ఎక్స్ కంటే స్మాలర్ వాల్యూస్ అన్ని కూడా దాని లెఫ్ట్ సబ్ ట్రీ పార్ట్ లో ఉండాలి. ఎక్స్ కంటే గ్రేటర్ వాల్యూస్ ఆర్ లార్జర్ వాల్యూస్ అన్ని కూడా రైట్ సబ్ ట్రీలో ఉండాలి. ఆ విధంగా కనుక మీరు ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకుంటూ వెళ్తే దాన్ని బైనరీ సెర్చ్ ట్రీ అంటారు. ఓకే, సో ఎక్స్ అనే వాల్యూ ఇక్కడ ఉందనుకోండి, నోడ్లో ఇక్కడ ఉందనుకోండి, ఎక్స్ కంటే చిన్నగా ఉండే వాల్యూస్ అన్ని కూడా దీనికి లెఫ్ట్ పార్ట్ లో ఉండాలి. ఎక్స్ కంటే పెద్దగా ఉండే వాల్యూస్ అన్ని కూడా దీనికి రైట్ పార్ట్ లో ఉండాలి. ఓకే, సో ఈ ఫార్ములాని ట్రీలో ప్రతి నోడ్ దగ్గర మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే, ఒక నోడ్ ఉంది అనుకోండి, దానికంటే చిన్నగా ఉన్నాయన్ని దాని లెఫ్ట్ సబ్ ట్రీలో అంటే లెఫ్ట్ పార్ట్ లో ఉండాలి, దానికంటే పెద్దగా ఉన్నాయన్ని దాని రైట్ పార్ట్ లో. ఈ విధంగా ఈ ప్రాపర్టీని కనుక మీరు అప్లై చేస్తే దట్ బైనరీ ట్రీ బికమ్స్ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, దట్ బైనరీ ట్రీ బికమ్స్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఈ ఫార్ములా మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు ఏదైతే ట్రీ స్క్రీన్ మీద కనిపిస్తుందో, ఈజ్ ఇట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఆర్ నాట్, ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి. మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో అది బైనరీ సెర్చ్ ట్రీ ఏనా? కాదు. ఎందుకని కాదు? 98 అనేది 11 కన్నా పెద్దది. వెరీ గుడ్. సో 6 కంటే 98, 11 రెండు పెద్దయే, కానీ మన ట్రీలో అవి రెండు 6 కి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. అలానే 98 అనేది యాక్చువల్ గా 2 కంటే పెద్దది, కానీ 98 2 కి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. సో రెండు చోట్ల వైలేట్ అయింది కాబట్టి ఏదైతే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నామో దిస్ ఈజ్ నాట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఎలా ఉంటుంది అంటే మన కండిషన్ కనుక అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది అనుకోండి, సో దీనికి మేబీ యూ కెన్ గివ్ 98. ఓకే, నేను జస్ట్ శాంపుల్ మీకు చూపిస్తున్నాను. 2 ఉంది అనుకోండి, సో దీనికి 5. ఒకవేళ దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉండాల్సిన పరిస్థితి వస్తే 1. ఓకే, సో 98 కి సపోజ్ 10, 11. ఓకే, సో ఇప్పుడు ఇది బైనరీ సెర్చ్ ట్రీ ఏనా? యా, యూ హ్యావ్ టు వెరిఫై అట్ ఎవ్రీ నోడ్. ప్రతి నోడ్ దగ్గర మనం చెక్ చేయాలి. ఓకే, 6 దగ్గర నుంచి చూసినప్పుడు 6 కంటే చిన్నయన్ని దాని లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, 6 కంటే పెద్దయన్ని దాని రైట్ సైడ్ లో ఉండాలి. చూడండి, 6 నుంచి చూసినప్పుడు 6 కంటే చిన్నవి 1 to 5 మూడు కూడా చిన్నయే, సో అందుకని 6 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి ఇక్కడ. ఓకే, 6 కంటే పెద్దయన్ని రైట్ సైడ్ లో ఉండాలి. 98, 10, 11 మూడు కూడా 6 కంటే పెద్దయే కాబట్టి 6 కి రైట్ సైడ్ లో ఉన్నాయి. సో 6 దగ్గర మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 2 దగ్గరికి వచ్చామనుకోండి, 2 కంటే చిన్నయన్ని 2 కి లెఫ్ట్ లో ఉండాలి, 2 కంటే పెద్దయన్ని 2 కి రైట్ లో ఉండాలి. సో 2 కంటే చిన్నవి 1 దాని లెఫ్ట్ లోనే ఉంది, నో ప్రాబ్లం. 2 కంటే పెద్దవి 5 దాని రైట్ లో ఉంది, నో ప్రాబ్లం. సో 2 దగ్గర నో ప్రాబ్లం. సో 1 కి చిల్డ్రన్స్ లేదు కాబట్టి అది ఇబ్బంది లేదు, 5 కి చిల్డ్రన్స్ లో ఇబ్బంది లేదు. నెక్స్ట్ 98 దగ్గరికి రండి. 98 కంటే చిన్నవన్నీ 98 కి లెఫ్ట్ లో ఉండాలి, 98 కంటే పెద్దవన్నీ 98 కి రైట్ లో ఉండాలి. సో 98 కంటే చిన్నవి 10, 11 రెండు కూడా 98 కంటే చిన్నవే కాబట్టి 98 కి లెఫ్ట్ పార్ట్ లోనే ఉన్నాయి, సో నో ప్రాబ్లం. 98 కి రైట్ సైడ్ లేదు కాబట్టి మనకు అసలు ఇబ్బంది లేదు. నెక్స్ట్ గో టు 10. 10 కంటే చిన్నవన్నీ 10 కి లెఫ్ట్ లో ఉండాలి, 10 కంటే పెద్దవన్నీ 10 కి రైట్ లో ఉండాలి. సో ఈ కాంటెక్స్ట్ లో మనకి లెఫ్ట్ లేదు కాబట్టి 10 కంటే పెద్దవి 11 అనేది 10 కంటే పెద్దదే కాబట్టి దానికి రైట్ సైడ్ లో ఉంది. సో ఓకే, సో ప్రతి చోట కూడా మనం ఏదైతే రూల్ పెట్టుకున్నామో అది అప్లై అయింది, అంతా కరెక్ట్ గానే ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ.
ఓకే, సో బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే ఏదైనా ఒక నోడ్ దగ్గర నుంచి చూసినప్పుడు దానికంటే చిన్న వాల్యూస్ అన్ని దాన్ని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండాలి, దానికంటే పెద్ద వాల్యూస్ అన్ని దాన్ని రైట్ సబ్ ట్రీలో ఉండాలి. ఆ విధంగా కనుక ఎలిమెంట్స్ ఉంటే ఆ ట్రీని మనం బైనరీ సెర్చ్ ట్రీ అని పిలుస్తాం. ఓకేనా, ఈ కండిషన్ అర్థమైందమ్మా అందరికి? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న 2 ఎగ్జాంపుల్స్ ని కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే ఏదైతే మొదటగా మనం రాసి చూసామో అది బైనరీ సెర్చ్ ట్రీ కాదు. ఇదిగోండి, సో ఇది బైనరీ సెర్చ్ ట్రీ కాదు. ఓకే, సో ఏదైతే నేను లైన్ చేస్తున్నాను ఇది బైనరీ సెర్చ్ ట్రీ కాదు, ఎందుకంటే కండిషన్స్ ఫెయిల్ అయింది. అండ్ సెకండ్ వన్ ఏదైతే మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ డ్రా చేసామో దిస్ ఈస్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఓకే, ఆ రెండింటి మధ్య ఒకసారి డిఫరెన్స్ గమనించండి. మనం రూల్ ప్రకారంగా మీరు బిల్డ్ చేసింది దిస్ వన్. ఓకేనా, సో ఈ పాయింట్ క్లియర్ అమ్మా? రూల్ అర్థమైంది అందరికి? రూల్ ఈజ్ వెరీ సింపుల్. ఏదైనా నోట్ తీసుకుంటే, ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే దానికంటే చిన్నవన్నీ దానికి లెఫ్ట్ లో ఉండాలి, దానికంటే పెద్దవన్నీ దానికి రైట్ లో ఉండాలి. ఓకే, సో ఈ పాయింట్ క్లియర్ అమ్మా అందరికి? ఏమైనా డౌట్ అడగచ్చు, ఎందుకంటే ఆ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ క్లియర్ అమ్మా అందరికి? ఓకే, రైట్. దెన్ ఒక 2-3 పాయింట్స్ నోట్ చేసుకోండి, దెన్ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ పుట్ ద హెడింగ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ అని హెడింగ్ పెట్టుకోండి. బైనరీ సెర్చ్ ట్రీ అని హెడింగ్ పెట్టుకోండి. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. బైనరీ ట్రీ has very important application. Binary tree has very important application. Very important application for searching the, S-E-A-R-C-H-I-N-G, for searching the data items. For searching the data items. For searching the data items. Next point. Binary search tree is a type of binary tree. Binary search tree is a type of binary tree. Binary search tree is a type of binary tree. That follows the rule. That follows the rule అని చెప్పి దాని కింద పాయింట్ లాగా నోట్ చేద్దాం. దట్ ఫాలోస్ ది రూల్ అని చెప్పి కింద పారాగ్రాఫ్ లో దట్ ఫాలోస్ ది రూల్ కింద ఫర్ ఎనీ నోడ్ ఎక్స్, ఫర్ ఎనీ నోడ్ ఎక్స్, ఫర్ ఎనీ నోడ్ ఎక్స్ the values that are smaller than it, the values that are smaller than it, the values that are smaller than it will be at left side, will be at left side, and larger values at right side, and larger values at right side. Larger values at right side. ఓకేనా? ఎగ్జాంపుల్ ఈ చిన్న బొమ్మ ఫస్ట్ ఇది ఒకటి నోట్ చేసుకొని మీకు అర్థం అవడం కోసం ఈ చిన్న బొమ్మ పక్కన నోట్ చేసుకోండి. సో ఎక్స్ దాని లెఫ్ట్ సబ్ ట్రీ పార్ట్, రైట్ సబ్ ట్రీ పార్ట్. సో ఎక్స్ కంటే స్మాలర్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి లెఫ్ట్ సబ్ ట్రీ పార్ట్ లో, లార్జర్ అన్ని కూడా రైట్ సబ్ ట్రీ పార్ట్ లో ఉంటాయి. ఈ చిన్న బొమ్మ మీ రిఫరెన్స్ కోసం. ఓకే, దెన్ టేక్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది బైనరీ సెర్చ్ ట్రీ కాదు, అందుకే నేను ఇంటూ మార్క్ పెట్టాను. ఇది బైనరీ సెర్చ్ ట్రీ.
Okay, so you can note down. ఓకే, సో ఒకసారి మీరు నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమైంది. ఇక్కడ మనం అప్లై చేసిన రూల్ టిక్ మార్క్ చేసిన ట్రీలో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇంటూ మార్క్ చేసిన దాంట్లో ఆ రూల్ అనేది మనం మిస్ అవుతాం. ఓకే, ఈవెన్ దో రెండు కూడా బైనరీ ట్రీస్ అయినప్పటికీ ఇక్కడ ఏదైతే మనం టిక్ మార్క్ చేసామో అది మాత్రమే బైనరీ సెర్చ్ ట్రీ. ఏదైతే ఇంటూ మార్క్ చేసామో అది బైనరీ సెర్చ్ ట్రీ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి రూల్ అనేది ఫాలో అవటం లేదు. మనం ఏదో చేసాం, ఒక ట్రీ లాగా బిల్డ్ చేసాం, కానీ అక్కడ రూల్ ఫాలో అవట్లేదు. ఒక ట్రీ అనేది బైనరీ సెర్చ్ ట్రీగా మారాలి అంటే రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. బైనరీ సెర్చ్ ట్రీ అండ్ నాట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ, మీకు అర్థం అవడం కోసం. ఓకే, మరి నోట్ చేసుకున్నారా? Yes, sir. ఓకే, రైట్. సో ఇప్పుడు అసలు ఈ బైనరీ సెర్చ్ ట్రీని మనం ఎలా బిల్డ్ చేయాలి? ఓకే, జనరల్ గా ఈ బైనరీ సెర్చ్ ట్రీ కూడా ఒక ఏడిటి కాబట్టి మనం దీంట్లో ఇన్సర్షన్ చూడాలి, డిలీషన్ చూడాలి, ఎలా ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, సెర్చింగ్ అది చూడాలి, రైట్? సో వీటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ తో అసలు ఫస్ట్ ఈ బైనరీ సెర్చ్ ట్రీని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసలు ట్రీ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ చూపించాం, ఏదో శాంపుల్ గా కొన్ని వాల్యూస్ తీసుకుని ఇలా రాసాం. ఓకే, అసలు ఆ ట్రీ ఎలా బిల్డ్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో అదే మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ తీసుకొని మనం చేద్దాము. ఫస్ట్ రాసుకోండి, కన్స్ట్రక్ట్ ద బైనరీ సెర్చ్ ట్రీ. రాసుకోండి, కన్స్ట్రక్ట్ ద బైనరీ సెర్చ్ ట్రీ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. కన్స్ట్రక్ట్ ద బైనరీ సెర్చ్ ట్రీ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. నేను ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాను. 67, 12, 45, 98, 80, 73, 7, 120, 85, 30, 42. ఓకే, సపోజ్ మన దగ్గర ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఈ ఎలిమెంట్స్ ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ట్రీని బిల్డ్ చేయాలి. ఓకే, సో ఏంటి ప్రాసెస్, ఎలా చేయాలి? మన దగ్గర రూల్ తెలుసు మనకి. మన రూల్ ఏంటంటే ఏదైనా ఒక నోడ్ తీసుకుంటే దానికంటే చిన్నవన్నీ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, దానికంటే పెద్దవన్నీ రైట్ సైడ్ లో ఉండాలి. ఆ రూల్ మాత్రం మైండ్ లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఒక్కొక్క ఎలిమెంట్ ని మనం ట్రీ కన్స్ట్రక్షన్ కోసం తీసుకుంటాము. ఓకే, సో ఇనిషియల్ గా మనకి వచ్చే ఎలిమెంట్ ఏంటంటే, ఒకసారి ముందు చూడండి, గమనించండి, తర్వాత మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ 67 మనకి ట్రీ ఇనిషియల్ గా ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే వచ్చిందో మనం దాన్ని రూట్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే మనకి ప్రాసెసింగ్ లోకి వచ్చిందో దట్ బికమ్స్ అవర్ రూట్ ఎలిమెంట్. సో ఇనిషియల్ గా ఏమీ లేదు కాబట్టి 67 జస్ట్ ఒక నోడ్ లా క్రియేట్ చేస్తాను అండ్ కన్సిడర్ ఇట్ యాజ్ ద రూట్ నోడ్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ ద ఇన్పుట్ 12. ఓకే, సో ఆల్రెడీ ట్రీలో 67 ఉంది. ఇప్పుడు నేను 12 ని ఎక్కడ ప్లేస్ చేయాలి? లెఫ్ట్ సైడ్, సార్. అమ్మా 67 కి లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్, రైట్. సో లెఫ్ట్ సైడ్ లో మనం 12 ని ప్లేస్ చేయాలి. ఎందుకంటే కంపారిజన్ చేసినప్పుడు 12 అనేది 67 కంటే చిన్నది. మన రూల్ ప్రకారం 67 కంటే చిన్నవని దీని లెఫ్ట్ లోకి రావాలి. సో అందుకని 12 ఇక్కడికి వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ టేక్ అనదర్ ఎలిమెంట్ 45. ఓకే, ఆల్రెడీ ట్రీలో 67 ఉంది, 12 ఉంది. ఇప్పుడు 45 ఎక్కడ పెట్టాలంటే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ 45 ని 67 తో కంపారిజన్ చేయాలి. 67 కంటే 45 అనేది చిన్నదా పెద్దదా?
67 కంటే 45 అనేది చిన్నదా పెద్దదా? చిన్నది సార్. కాబట్టి 67 కి లెఫ్ట్ సైడ్ లోనే మనం మూవ్ అవ్వాలి, మన ప్రయాణం అంటే కొనసాగించాలి. ఓకే, 67 కి లెఫ్ట్ సైడ్ లోకి వస్తాను. వస్తే ఇక్కడ నాకు 12 కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నేను కంపారిజన్ చేయాలి. ఓకే, సో 45 అనేది 12 కంటే చిన్నదా పెద్దదా? పెద్దది. కాబట్టి నేను 12 కి రైట్ సైడ్ లోకి మూవ్ అవ్వాలి 45 ప్లేస్ చేయడం కోసం. సో ఐ మూవ్ టు దిస్ సైడ్ అండ్ ప్లేస్ 45 హియర్. ఓకే, అర్థం చేసుకున్నా? ఇంకొక పాయింట్, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 98. ఓకే, ఆల్రెడీ ట్రీలో 67 ఉంది, 12 ఉంది, అలానే 12 కి రైట్ సైడ్ లో 45 ఉంది. ఇప్పుడు 98 ని ప్లేస్ చేయాలి. ఐ స్టార్ట్ కంపేరింగ్ విత్ ద రూట్ నోడ్. రూట్ నోడ్ తోనే కంపారిజన్ మొదలు పెట్టాలి. సో 98 అనేది 67 కంటే పెద్దదా చిన్నదా? పెద్దది సార్. పెద్దది. కాబట్టి నేను 67 కి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. సో ఇటు సైడ్ ఏమీ లేదు కాబట్టి ఫర్ దిస్ వన్ ఐ క్రియేట్ ద నోడ్ అండ్ ప్లేస్ 98 హియర్. ఓకే, గమనించండి నాన్న, ఎక్కడ వరకు ఏం డౌట్ వస్తే వెంటనే అడిగేసాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు 80 ప్లేస్ చేయాలి. సో ఆల్రెడీ ట్రీలో 67 ఉంది, 12 ఉంది, 67 కి రైట్ లో 98 ఉంది, 12 కి రైట్ లో 45 ఉంది. ఓకే, ఇప్పుడు 18 ప్లేస్ చేయాలి. ఐ స్టార్ట్ కంపేరింగ్ విత్ ద రూట్ నోడ్. ఓకే, సో కంపారిజన్ చేస్తే 80 అనేది 67 కంటే పెద్దదా చిన్నదా? పెద్దది సార్. పెద్దది. కాబట్టి 67 కి రైట్ సైడ్ లోకి మూవ్ అవుతాను, ఇక్కడికి వస్తాను, 98 దగ్గరికి వస్తాను. మళ్ళీ 80 అనేది 98 కంటే పెద్దదా చిన్నదా? చిన్నది సార్. చిన్నది. కాబట్టి 98 కి లెఫ్ట్ సైడ్ లో నేను మూవ్ అవ్వాలి. కాబట్టి ఇదిగోండి, ఇక్కడ దీనికి లెఫ్ట్ సైడ్ లో ఒక కొత్త నోడ్ క్రియేట్ చేసి అక్కడ 80 ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇలా ప్రతి ఎలిమెంట్ ని మనం తీసుకున్న తర్వాత రూట్ దగ్గర నుంచి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, కంపారిజన్ ప్రాసెస్. ఓకే, సో 67, దీనికి 12, 98, 12 కి 45 ఉంది, 98 కి 80 ఉంది. ఓకే, ఇప్పుడు 73. ఓకే, సో 73 ఎక్కడికి వెళ్ళాలి చూద్దాం. 73 అనేది 67 కంటే పెద్దది, కాబట్టి నేను రైట్ సైడ్ మూవ్ అవుతాను. 73 అనేది 98 కంటే చిన్నది, సో దీనికి లెఫ్ట్ సైడ్ వస్తాను. 73 అనేది 80 కంటే కూడా చిన్నది, సో దీనికి లెఫ్ట్ సైడ్ లో 73 ఉండాలి. సో ఐ క్రియేట్ లెఫ్ట్ చైల్డ్ ఫర్ 80 అండ్ ప్లేస్. ఓకేనా? మీకు ఎప్పుడు ఇక్కడ ఏ పాయింట్ దగ్గర డౌట్ వచ్చినా వెంటనే అడిగండి అమ్మా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చూడండి, ఇప్పుడు నేను 7 ని ప్లేస్ చేయబోతున్నాను. ఓకే, సో ట్రీ ఒకసారి మళ్ళీ ఏదైతే ప్రీవియస్ గా ఉందో అది ఇంకోసారి డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 7, ఓన్లీ 7. సో స్టార్ట్ కంపేరింగ్ విత్ ద రూట్ నోడ్. సో 7 అనేది 67 కంటే చిన్నది. సో కాబట్టి 67 కి లెఫ్ట్ లోనే మనం ప్రయాణం కొనసాగించాలి. ఇక్కడికి వస్తాను. 7 అనేది 12 కంటే కూడా చిన్నది కాబట్టి సో దీనికి లెఫ్ట్ సైడ్ లో మనం మూవ్ అవ్వాలి. సో దీనికి లెఫ్ట్ సైడ్ లో నేను నోడ్ క్రియేట్ చేసి అక్కడ 7 ని ప్లేస్ చేస్తాను. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అమ్మా? ఏమన్నా డౌట్ అడగచ్చు నాన్న. సార్ 7 ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి సార్. రైట్, సో 7 రాకముందు మనకి ట్రీ ఎలా ఉంది, ఇదిగోండి 7 కి ముందు ట్రీ ఎలా ఉంది. ఓకే, నేను మళ్ళీ తీసేస్తాను మీకోసం. ఓకే, సో ట్రీ ఇది. ఇప్పుడు 7 కంపారిజన్ స్టార్ట్ చేయాలి, రూట్ నోడ్ నుంచి కంపారిజన్ చేయాలి. సో 7 అనేది 67 కంటే చిన్నదా పెద్దదా? చిన్నది సార్. చిన్నది కాబట్టి మనం ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇలా వస్తాం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఇది కనపడింది మనకి.
సో మళ్ళీ దీంతో కంపారిజన్ చేయాలి. సో 7 అనేది 12 కంటే చిన్నదా పెద్దదా? చిన్నదే సార్. అప్పుడు 7 అనేది 12 కి ఎటు సైడ్ ఉండాలి? లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనమే ఒక కొత్త నోడ్ ని క్రియేట్ చేసి 7 అక్కడ పెట్టేస్తాం. ఓకేనమ్మా ఇప్పుడు? ఎస్. రైట్. సో ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది 120. ఓకే, ఇంకేమైనా డౌట్ అడగచ్చు నాన్న? నో ప్రాబ్లం. మన నేను మీకు అరేంజ్ చేయలేదు, ఇక్కడే ఉంచుతున్నాను మొత్తం కూడా. నెక్స్ట్ 120. సో ఆల్రెడీ మన ట్రీ ఏదైతే ఉందో ఒకసారి డ్రా చేసుకోవాలి. ఉండే కొన్ని ట్రీ పెద్దది అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మీరు విశాలంగా ఉండేలాగా దూరంగా డ్రా చేస్తూ ఉండండి అమ్మా. సో దీనికి 80, దీనికి లెఫ్ట్ లో, దీనికి లెఫ్ట్ లో 70. ఓకే, ఇప్పుడు 120. సో 120 అనేది ఎక్కడ ఉండాలి? కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. 120 అనేది 67 కంటే పెద్దది కాబట్టి 67 కి రైట్ లోనే మనం వెళ్ళాలి. రైట్ లో వెళ్తూ ఉంటే 98 తగిలింది. మళ్ళీ మనం అడుగుతాం ఇక్కడ 120 అనేది 98 కంటే పెద్దది. సో మన ప్రయాణం ఇప్పుడు 98 కి రైట్ సైడ్ కొనసాగించాలి. సో 98 కి రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి we create a new node for it and place 120 here. Okay, so 120 తర్వాత 85. 85 ని ట్రీలోకి పంపించబోతున్నాం. సో ముందు ఏం ట్రీ ఉందో డ్రా చేయాలి. 67, 12, 98, 7, 45. అలానే 98 కి లెఫ్ట్ లో 80 ఉంది, రైట్ లో 120 ఉంది, 80 కి లెఫ్ట్ లో 73 ఉంది. ఇలా ప్రెసెంట్ ట్రీ. ఇప్పుడు మనం 85 ని ప్లేస్ చేయాలి. సో స్టార్ట్ కంపారిజన్. సో 85 అనేది 67 కంటే పెద్దది. సో 67 కి రైట్ లోనే మనం ప్రయాణం కొనసాగించాలి. ఇక్కడికి వస్తాం, 98 దగ్గరికి వస్తాం. 85 అనేది 98 కంటే చిన్నది. అంతే కదా? సో 85 అనేది 98 కంటే చిన్నది కాబట్టి 98 కి లెఫ్ట్ లోకి వెళ్ళాలి మనం. ఇక్కడికి వస్తాం, 80 దగ్గరికి వస్తాం. నెక్స్ట్ 85 అనేది 80 కంటే పెద్దది. ఓకే, గమనించండి, 85 అనేది 80 కంటే పెద్దది కాబట్టి 80 కి రైట్ సైడ్ లో we need to create a node and place 85 there. ఓకేనమ్మా? సో 85 ఇన్సర్షన్ అర్థమైంది అందరికీ? చూడండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 30. ఓకే, నెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేయబోతుంది 30. సో ఇఫ్ యు గాట్ ద పాయింట్, అంటే మీకు గనక పాయింట్ అర్థమై కాన్సెప్ట్ అర్థమైతే కనుక యూ కెన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. చూడకుండా చేసేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే అప్పుడు స్క్రీన్ కల్లే చూడండి. ఓకే, అండ్ 98 కి లెఫ్ట్ లో 80, రైట్ లో 120, అలానే 80 కి లెఫ్ట్ లో 73, రైట్ లో 85. ఓకే, ఇప్పుడు 13 ప్లేస్ చేయాలి. సో 13 ఎలా ప్లేస్ చేయాలి? స్టార్ట్ విత్ రూట్. ఓకే, సో 30 అనేది 67 కంటే చిన్నది. సో 67 కి లెఫ్ట్ లోనే మన ప్రయాణం వెళ్ళాలి. ఓకే, ఇక్కడికి వెళ్ళిన 12 దగ్గరికి వస్తాం. సో 30 అనేది 12 కంటే పెద్దది, అంతే కదా? సో 30 అనేది 12 కంటే పెద్దది కాబట్టి మన రూల్ ప్రకారం 12 కి రైట్ లోనే 30 ఉండాలి. ఓకే, సో ఇటు సైడ్ ప్రయాణం కొనసాగిస్తాం. వెళ్తూ ఉంటే 45 తగిలింది. మళ్ళీ దీంతో కంపారిజన్ చేయాలి. సో 30 అనేది 45 కంటే చిన్నది. సో 45 కి లెఫ్ట్ సైడ్ లో 30ని ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో 30 అయిపోయింది. నెక్స్ట్ 42. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 42 లాస్ట్ ఎలిమెంట్. సో 67, 12, 98, 7,
45, 30, 80, 120, 73, 85. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్. మీరు ఎవరైనా ఇంకా డౌట్ఫుల్ గా ఉంటే వాళ్ళతో చెప్పిస్తాను. ఎవరన్నా డౌట్ఫుల్ గా ఉంటే ఒకసారి మీరు మాట్లాడొచ్చు నాన్న. లాస్ట్ ఎలిమెంట్ మీతోనే చేయిస్తాను. ఇంకా ఏమన్నా డౌట్ ఏమన్నా ఉంటే ఒకసారి మాట్లాడొచ్చు, నేను మీతో చెప్పిస్తాను. 42 ఇప్పుడు మనం ప్లేస్ చేయాలి. ఓకే, స్టిల్ ఇంకేమన్నా మీకు కన్ఫ్యూజన్ ఉన్నా, ఏమన్నా డౌట్ ఉన్నా మీరు ఒకసారి వాయిస్ రైజ్ చేస్తే నేను మీతో చెప్పిస్తాను ఎలా వెళ్తానని. మీకు జస్ట్ నేను క్లారిటీ ఇస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ చేస్తాను, మీరు కావాలని చూడొచ్చు. సో ఇప్పుడు 42ని ప్లేస్ చేయాలి. ప్రీవియస్లీ తీసుకున్నాను. కంపారిజన్ స్టార్ట్ చేస్తాను రూట్ ఎలిమెంట్ నుంచి. సో 42 అనేది 67 కంటే చిన్నది కాబట్టి 67 కి లెఫ్ట్ సైడ్ లోనే నా ప్రయాణం ఉండాలి. సో 67 కి లెఫ్ట్ సైడ్ కి వస్తాను. వస్తే 12 ఉంది. అగైన్ అక్కడ కంపారిజన్ చేయాలి. 42 అనేది 12 కంటే పెద్దది కాబట్టి 12 కి రైట్ సైడ్ లో నా ప్రయాణం కొనసాగించాలి. వెళ్తూ ఉంటే 45 తగిలింది. నెక్స్ట్ మళ్ళీ 42ని 45 తో కంపారిజన్ చేయాలి. సో 42 అనేది 45 కంటే చిన్నది. 42 అనేది 45 కంటే చిన్నది. సో 45 కి లెఫ్ట్ సైడ్ లో నా ప్రయాణం ఉండాలి. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ లో వెళ్తూ ఉంటే 30 కనిపించింది. మళ్ళీ దీన్ని కూడా కంపారిజన్ చేయాలి. సో 42 అనేది 30 కంటే పెద్దది. సో ఇప్పుడు నేను 30 కి రైట్ సైడ్ లో నా ప్రయాణాన్ని కొనసాగించి అక్కడ రైట్ చైల్డ్ కింద 42ని ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఆ విధంగా 42 అనేది 30కి రైట్ చైల్డ్ గా మారింది. 30కి రైట్ చైల్డ్ గా మారింది. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ మీరు గమనించవచ్చు. రైట్, అందరూ చేస్తున్నారమ్మా? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకే, సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొస్తాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి మొత్తం అన్ని కూడా. నేను డౌన్ చేస్తున్నాను దీన్ని. రైట్, సో ఇవి మనకున్న ఎలిమెంట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది. రైట్, సో ఫస్ట్ 67 తో మనం స్టార్ట్ చేయాలి. ఏదైతే మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మనం రూట్ ఎలిమెంట్ గా తీసుకుంటాము. అక్కడి నుంచే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో 67 ట్రీలోకి పంపించిన, నేను ఇలా ఆరో మీద రాస్తున్నాను మనకి ఈజీగా అర్థమవుతుందని. సో 67 ట్రీలోకి పంపిస్తున్నాను. ఇనిషియల్ గా ట్రీలో ఏమి నోట్స్ ఉండవు కాబట్టి కొత్త నోడ్ క్రియేట్ చేసి దాన్ని 67 పెట్టేస్తాను. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 12 ని పంపిస్తున్నాను. 12 ని పంపించేటప్పుడు ఆల్రెడీ ట్రీలో 67 ఉంది. సో 12 అనేది ఎక్కడ ఉండాలో మనకు తెలియాలి. మన రూల్ ప్రకారం పేరెంట్ అంటే ఏదైతే పైన ఉంటుందో ఎక్స్ అనేది దానికంటే చిన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉండాలి, దానికంటే పెద్ద వాల్యూస్ అన్ని రైట్ సైడ్ ఉండాలి. ఆ రూల్ ని మనం అప్లై చేస్తున్నాం కాబట్టి 12 అనేది 67 కంటే చిన్నది కాబట్టి 67 కి లెఫ్ట్ లో నేను 12 ని ప్లేస్ చేశాను. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 45. సో 45 ని ప్లేస్ చేయడానికి ఆల్రెడీ ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటాను. 67, 12. ఐ స్టార్ట్ అప్లైయింగ్ ద కంపారిజన్. ఓకే, సో 45 అనేది 67 కంటే చిన్నది. సో నేను దీనికి లెఫ్ట్ లోనే వెళ్ళాలి. వెళ్తూ ఉంటే 12 తగిలింది. మళ్ళీ దాంతో కంపారిజన్ చేయాలి. 45 అనేది 12 కంటే పెద్దది. సో ఖచ్చితంగా ఈ 45 అనేది 12 కి రైట్ సైడ్ లోనే ఉండాలి. సో రైట్ సైడ్ లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి సో దీనికి రైట్ సైడ్ లోకి వచ్చి ఒక నోడ్ క్రియేట్ చేసి 45 పెట్టేశాను. అందుకని 45 అనేది 12 కి రైట్ చైల్డ్ గా మారింది. నెక్స్ట్ 98 ఎలిమెంట్ ని ప్లేస్ చేయడానికి ముందున్న ట్రీని యాజ్ ఇట్ గా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. సో 98 అనేది 67 కంటే పెద్దది కాబట్టి 67 కి రైట్ సైడ్ లో మన ప్రయాణాన్ని కొనసాగిస్తాము. అక్కడ 98 ని ప్లేస్ చేశాం. ఓకే, సో ఈ విధంగా రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ ని కూడా మనం ప్రతిసారి కూడా ఆ ఎలిమెంట్ ని రూట్ దగ్గర నుంచి కంపారిజన్ చేస్తూ ఉండాలి.
ఓకే, సో చిన్నదా పెద్దదా, చిన్నదైతే లెఫ్ట్ సైడ్ మన ప్రయాణం వెళ్ళాలి, రైట్ సైడ్ పెద్దదైతే రైట్ సైడ్ వెళ్తుందా. సో ఇలా మనకి కావాల్సిన కరెక్ట్ పొజిషన్ వచ్చేదాకా కంపారిజన్ చేసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎప్పుడైతే మన కరెక్ట్ పొజిషన్ వచ్చిందో, మన రూల్ ప్రకారంగా మనకంతా కరెక్ట్ అని అనిపించిందో అక్కడ ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలి. ఓకే, అలా మనకి ఇన్పుట్ లో ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ట్రీ అనేది పెరిగిపోతూ ఉంటది. అలా ఫైనల్ గా అన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసే టైంకి మన ట్రీ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఫైనల్ గా మన ఎలిమెంట్స్ అన్ని ఇన్సర్ట్ చేసే టైం, అన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ అయిపోయే టైంకి ఇదిగోండి, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ట్రీ. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ట్రీ. నాకు తెలిసి మీ అందరికి కూడా ఇదే వచ్చింది అనుకుంటాను. ఎవరికైనా రాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి అన్న. ఓకేనమ్మా, అందరికి అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ ఇది. బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్స్ లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడం. ఇదే మనకి ఇన్సర్షన్ ఆపరేషన్, ఎలిమెంట్ ని ట్రీలోకి ఇన్సర్ట్ చేయడం. దాన్ని ఇక్కడ ఏం పిలుస్తామంటే కన్స్ట్రక్ట్ చేయడం అని పిలుస్తారు. సో కన్స్ట్రక్ట్ చేయడం కోసం మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ని మన రూల్ ప్రకారంగా ట్రీలోకి ప్లేస్ చేసుకుంటూ రావాలి. అన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ కి దిస్ ఈస్ ద ఫైనల్ ట్రీ. ఇదే బైనరీ సెర్చ్ ట్రీ. ఇక్కడ మీ ట్రీలో ఏ నోడ్ దగ్గర చూసినా మన రూల్ అనేది సక్సెస్ఫుల్ గా అప్లై ఉంటది. ఎక్కడ కూడా మన రూల్ ఫెయిల్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ నోడ్ దగ్గర అయినా చూడండి, ఆ నోడ్ కంటే చిన్నవన్నీ దానికి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి, ఆ నోడ్ కంటే పెద్దవన్నీ దాని రైట్ సైడ్ లో ఉంటాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. యు టేక్ ఎనీ నోడ్ అండ్ అప్లై ద రూల్. ఏ నోడ్ అయినా తీసుకోండి, అక్కడ రూల్ అప్లై చేయండి. ఆ నోడ్ కంటే చిన్నవన్నీ దానికి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి, ఆ నోడ్ కంటే పెద్దవన్నీ దాని రైట్ సైడ్ లో ఉంటాయి. మీరు ఎనీ నోడ్ దగ్గర మీరు చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఏమైనా డౌట్ అడగచ్చు అన్న, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్. ఐ థింక్ దిస్ ఈస్ ద ఓవరాల్. ఓకే, మొత్తం అన్ని ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తా ఉంటే చూసుకోవచ్చు. ఓకే, క్లియర్ అమ్మా అందరికి? ఓకే, ఆ చిన్న రూల్ కనుక మీరు గుర్తుపెట్టుకొని అది అప్లై చేయడం తెలిస్తే ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా ఎంత పెద్ద కాంప్లెక్స్ ట్రీ అయినా మనకు పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ గా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకేనా? చెప్పండి అమ్మా. రైట్ రైట్ రైట్. సో అయితే మీకు ఒక 2 ఎక్సర్సైజెస్ మీరు చేయాలి, మన అసైన్మెంట్ లో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేసి అసైన్మెంట్ లో సబ్మిట్ చేయాలి. ఓకే, నోట్ చేసుకోండి. కన్స్ట్రక్ట్ ద బైనరీ సెర్చ్ ట్రీ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. Construct the binary search tree with the following elements. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. సేమ్ అలా ఇంకొకటి కన్స్ట్రక్ట్ ద బైనరీ ట్రీ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్, ఇంకొకటి.
ఓకే, సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్ మీరు చేయాల్సింది. ఈ రెండు మీరు మీ నోట్బుక్ లో నీట్ గా చేయండి. వీటికి నేను అసైన్మెంట్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా వీటిని సబ్మిట్ చేయాలి మీరు. ఓకే, నీట్ గా చేయండి. మీరు రాసుకునేటప్పుడు కూడా కన్స్ట్రక్ట్ ద బైనరీ సెట్ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్, ఫస్ట్ సెట్ తీసుకోవాలి, దాని కన్స్ట్రక్షన్ అంతా మీరు చేయాలి. నెక్స్ట్ ఇంకొక పేజ్ లో మళ్ళీ కన్స్ట్రక్ట్ ద బైనరీ సెట్ విత్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అనే ఎలిమెంట్స్ అన్ని తీసుకొని దాంతో రీకన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అందరూ ప్రాక్టీస్ చేయండి, నోట్ చేసుకోండి ఎలిమెంట్స్ అన్ని. సో మీకు ఏమైనా డౌట్స్ అడగచ్చా అన్న? సార్ ఒకే ట్రీలో ఒక ఎలిమెంట్ కింద సేమ్ ఎలిమెంట్ వస్తే ఎలా సార్? జనరల్ గా ఏంటంటే మనం సేమ్ ఎలిమెంట్స్ రానివ్వము. సేమ్ ఎలిమెంట్స్ వచ్చే పరిస్థితి వస్తే గనక అది నిజంగా ఒక ప్రాబ్లం అని చెప్పాలి. మనం ఏదో ఒక సైడ్ ఫిక్స్ అవ్వాలి, బట్ దట్ ఈస్ అగైన్స్ట్ అవర్ రూల్. ఓకే, సో జనరల్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ 99.99% మనకి సేమ్ ఎలిమెంట్స్ అసలు మన ట్రీలో కనిపించవు. యూనిక్ ఎలిమెంట్స్ ని మనం ట్రీ కన్స్ట్రక్షన్ ఉపయోగిస్తాము, ఎందుకంటే మన రూల్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఉండాలి కాబట్టి. మన రూల్ ప్రకారం లెస్ దాన్ 1 ని లెఫ్ట్ సైడ్ లో, గ్రేటర్ దాన్ 1 ని రైట్ సైడ్, దట్స్ ఆల్. ఈక్వల్స్ టు అనే సిచ్యువేషన్ అసలు మనకి రాదు, ఎందుకంటే వచ్చిందంటే ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. సో ఆల్రెడీ ఎలిమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి ఎలిమెంట్ ని మనం ట్రీలో ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అందుకని సిమిలర్ ఎలిమెంట్స్ అసలు వచ్చే ఛాన్సే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ అసలు మీకు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ 99.999% అసలు మీకు కనిపించదు. ఒకవేళ మీకు టెస్టింగ్ కోసం ఇచ్చినా సరే యూ కెన్ రైట్ ఆల్రెడీ ఎలిమెంట్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద ట్రీ, ఎలిమెంట్ ఆల్రెడీ ట్రీలో ఉంది కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్ బాబు. ఓకేమా, సో ఈ రెండు ఎక్సర్సైజెస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు కనుక మీరు చేశారు, మీ ఓన్ గా మీరు చేయగలిగారు అంటే బైనరీ సెర్చ్ ట్రీ మీకు తిరుగులేదు ఇంకా. ఓకే, ఎగ్జామ్ లో మీరు ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. అంటే ఎగ్జామ్ లో ప్రతి సంవత్సరం వచ్చే క్వశ్చన్స్ లో ఇది ఒకటి, బైనరీ సెర్చ్ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ ఆపరేషన్స్, బైనరీ సెర్చ్ ట్రీ అప్లికేషన్స్ ఏదో ఒకటి అడుగుతారు ఖచ్చితంగా. సో వాళ్ళు ఏదైనా సరే యూ హ్యావ్ టు స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ ద ట్రీ. ఖచ్చితంగా ట్రీ కన్స్ట్రక్షన్ మీకు చేయాల్సిందే, ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ రూల్ అప్లై చేస్తూ. అప్పుడు మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ రెండు ఎక్సర్సైజెస్ మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. ఐ థింక్ మీరు అందరూ చేయగలరు, ఎందుకంటే మీ అందరికీ కూడా కాన్సెప్ట్ అర్థమైంది. పైన ఎగ్జాంపుల్ కూడా మీరు ఆల్రెడీ చూసారు, మీరు ఓన్ గా కొంత చేశారు కాబట్టి ఈ రెండు మీకు పెద్ద కష్టం అనిపించవు. ఓకే, మీరు ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనే వేరియేషన్ మీరు ట్రీలో చూపించండి. ఇదిగోండి ఈ విధంగా. ఎందుకంటే ఈ వేరియేషన్ మీరు చూపించకపోతే సగం దూరం వెళ్ళినాక మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ అయ్యారు అనుకోండి, వెనక్కి చూసుకుంటే మనకి అర్థం కాదు, అసలు ఆ నోడ్ లెఫ్ట్ సైడ్ లో ఉందా రైట్ సైడ్ లో మనకు అర్థం కాదు. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ స్లాంట్ ఎడ్జెస్ ఇలా జాగ్రత్తగా ఉండేలా డ్రా చేయండి. ఏదో డ్రా చేసామంటే ఇలానే ఇది లైన్, కొన్నిసార్లు అంటే మిడిల్ లో పడింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది. అందుకని ఈ లెఫ్ట్ అంటే ఇలా కొంచెం స్లాంట్ గా, రైట్ అంటే ఇలా కొంచెం స్లాంట్ గా, ఈ రెండు ఉండేలాగా మీరు చూసుకోండి. ఓకే, అప్పుడు ట్రీ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ పొరపాటున ఎక్కడ మిస్టేక్ జరిగినా మీరు ఈజీగా అక్కడ నుంచి రెక్టిఫై చేసుకోవచ్చు, ఆ స్టెప్ నుంచి మిగతాది కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఎక్సర్సైజెస్ మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీ నోట్స్ నీట్ గా రాసి ఉంచండి. రైట్, సో నేను మీకు అసైన్మెంట్ అడుగుతాను, అసైన్మెంట్ అడిగినప్పుడు మీరు సబ్మిట్ చేయాలి ఇవి రెండు కూడా. సో ఇప్పుడు మనం స్టాక్ దగ్గర అసైన్మెంట్స్ మీరు సబ్మిట్ చేశారు, రైట్? ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు సబ్మిట్ చేయబోతున్నారు, అందుకని కొంచెం నీట్ గా రాయండి. సో ఓన్ గా చేయడానికి ట్రై చేయండి, యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ అడగచ్చు అన్న? ఇది ఈ రోజుకి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, బైనరీ సెర్చ్ ట్రీ కన్స్ట్రక్షన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి నోట్ చేసుకుంటా. అర్థం కాలేదు నాన్న, ఏంటమ్మా? ఫస్ట్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోలేదు సార్. ఓకే ఓకే ఓకే, ఈ స్టెప్సా లేకపోతే నంబర్స్ అమ్మా, ఎలిమెంట్సా? ఓకే, నేను స్లోగా స్క్రాల్ చేస్తాను, చూసుకోండి, నోట్ చేసుకోండి.
ఓకే, ఎవరైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ ని నోట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోండి అన్న. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక ఎవరైతే నోట్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అవి, అండ్ 1 by 1 మనం ప్రతి ఎలిమెంట్ ని మన ట్రీలోకి ఇన్సర్ట్ చేస్తున్నాము. మీరు అక్కడ గమనించవచ్చు. సార్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే కొంచెం కష్టం అనే చెప్పాలి బాబు. ఆన్లైన్ మోడ్ లోనే ఎక్కువ మీకు క్లాసెస్ కండక్ట్ చేయమంటున్నారు కూడా. అసలు మీకంటే ఫస్ట్ ఇప్పుడు అవసరమైంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అన్ని ఆగిపోయాయి. వాళ్ళకి సెమిస్టర్ అయిపోయింది, స్టిల్ వీఆర్ టీచింగ్ దెమ్ ద ఫస్ట్ సెమ్ సబ్జెక్ట్స్. మళ్ళీ అవే చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వలేదు. సో మీకంటే ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ అర్జెంట్ నీడ్ ఎవరికంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం అన్నా కాలేజ్ ఓపెన్ చేసి ఎగ్జామ్స్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టి నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వందే మనకి నెక్స్ట్ అకాడమిక్ రాదు. ఇంటర్మీడియట్ వాళ్ళు మళ్ళీ డిగ్రీలోకి జాయిన్ అవ్వాలి కదా. సో వాళ్ళ కోసమైనా సరే వాళ్ళకి చెప్పాలి, ఎగ్జామ్స్ పెట్టాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే కొంచెం కష్టమనే చెప్పాలి. అండ్ అటు మన కమిషనరేట్ వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నారు. సో మనం దీనికి ఇంకా అలవాటు పడిపోవాల్సింది అందరూ కూడా. అండ్ మీరు అందరూ కూడా కొంచెం అటెండెన్స్ మెయింటైన్ చేయండి అమ్మా అన్ని క్లాసెస్ లో కూడా, ఎందుకంటే అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు. నోట్ చేస్తున్నారమ్మా, నేను కింద తీసుకొచ్చేసాను. నోట్ చేస్తున్నారమ్మా? బాలజ్యోతి మీదే అడిగింది. ఓకే, అందరూ కూడా అటెండెన్స్ కొంచెం మెయింటైన్ చేయండి అమ్మా. రైట్, సో కొంచెం ఇబ్బందికర పరిస్థితి, మీకు నెట్ ప్రాబ్లం కానీ డేటా ప్రాబ్లం కానీ ఉండొచ్చు. కానీ మనకి ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అటెండెన్స్ ని వాళ్ళు స్కాలర్షిప్స్ కి, మీ డిఫరెంట్ స్కీమ్స్ కి లింక్ చేయబోతున్నారు. డైలీ క్లాస్ జరిగిన ప్రతి క్లాస్ నుంచి అటెండెన్స్ మేము పంపిస్తున్నాం. ఎవరైతే వచ్చారో వాళ్ళ అకౌంట్ కానీ వాళ్ళ నేమ్స్ కానీ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకే, రాని వాళ్ళు మీ వాళ్ళకి కూడా ఒకసారి చెప్పండి, జాయిన్ అవ్వమని చెప్పండి క్లాసెస్ లో. ఓకే, సో మీరు ఆన్లైన్ క్లాసెస్ కి రావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం. బికాస్ దే ఆర్ లింకింగ్, మీ అటెండెన్స్ కి ఆ స్కీమ్స్ కి లింక్ చేస్తున్నారు. అందుకని కొంచెం చూసుకోండి అందరూ కూడా. ఓకే, సో మీకు స్కాలర్షిప్స్ కానివ్వండి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన మనీ వస్తున్నాయి కాబట్టి వాటిని కొంచెం ఈ క్లాసెస్ అటెండ్ అవడానికి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఫోన్ లేని వాళ్ళు ఫోన్ తీసుకోవడం కానివ్వండి, డేటా రీఛార్జెస్ కానివ్వండి. ఆల్రెడీ మీ దగ్గర ల్యాప్టాప్ ఆప్షన్ ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు. ఎవరెవరైతే తీసుకుంటారో మీకు ల్యాప్టాప్స్ వచ్చేస్తాయి. సో వచ్చిన తర్వాత అయినా మీరు నెట్ ఫెసిలిటీ ఉపయోగించకుండా ఉండాలి. అందుకని వీటి నుంచి ఏవైతే స్కీమ్ ద్వారా మీరు మనీ అందుకుంటున్నారో వాటిని కొంచెం ఈ క్లాసెస్ వినడానికి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, రైట్, నోట్ చేస్తున్నారమ్మా బాలజ్యోతి? ఓకే, రైట్. సో ఇదమ్మా ఈ రోజుకి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.